అయితే నమస్తే అన్న. మీ పేరు మీ ఊరు ఏదో చెప్పండి. గొల్లమాడ దగ్గర తిమ్మాపూర్, నిర్మల్ డిస్టిక్లో వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బైన్సా ఎద్దుల సంతలో ఉన్నాం. ఇది ఏ వారం జరుగుతుంది సంత? ప్రతి మంగళవారం. పొద్దున ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? గట్టిగా మాట్లాడు. 9-10 కొట్టి నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎద్దులు అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ అంటే అన్ని ఊర్ల నుంచి వస్తాయి. పెద్దగా జరుగుతుంది ఇక్కడ. సరాసరిగా ఎన్ని ఎద్దులు వస్తాయి మొత్తం ఇక్కడ? ఒక 300-400 వస్తాయా? 300-400 ఎడ్లు అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవి కంకాలు ఉన్నాయి కదా, ఇవి మీయేనా? ఇప్పుడు ఏం రేట్ చెప్తున్నారు ఈ కంక? ఒక కంక రేట్ చెప్పు. ఈ కంక 30,000. అది 30, ఇది 30, అది 30. జత వచ్చేసి 60,000. నడుస్తాయా? అరకకు నడుస్తాయా? అంటే ఒక సంవత్సరం నడిచినాయా? అచ్చా. అయితే చిన్నగా ఉన్నాయి కదా, అంటే ఎన్ని ఎకరాలు లేపగలుగుతాయి? మనం ఒక పత్తి వేసినాం అనుకో, ఒక 10 ఎకరాలు లేపుతాయి. 10 ఎకరాలు ఆరామ్సే లేపుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంత చిన్నగా ఉన్నా కూడా ఇవి అంటే గట్టిగా ఉంటాయి కాబట్టి, కంకలు అనేవి నాటు ఆవుకు పుట్టిన కంకలు కాబట్టి 10 ఎకరాలు కూడా ఈజీగా లేపగలుగుతాయని చెప్తా ఉన్నాడు. ఒక సంవత్సరం నడిచినాయి అని కూడా చెప్తా ఉన్నాడు. 60,000 అయితే రేట్ అయితే చెప్తా ఉన్నాడు. అయితే అన్న మరి ఏమన్నా తగ్గుతుందా రేట్? ఏమన్నా ఫిక్స్ రేటా? ఒక 2-3 వేలు దాకా తగ్గుతుంది. అచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్న నంబర్ కూడా మీకు డిస్ప్లే పైన ఇస్తా. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి నాకు. బైన్సా ఎద్దుల అంగడిలో ప్రతి మంగళవారం అయితే ప్రతి రకరకాల ఎడ్లు అయితే తెస్తూ ఉంటాడు. ఇదే వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీకైతే ఎడ్లు ఇప్పియడం జరుగుతుంది. ఇవే ఉంటాయి, ఇంకా మీరు వేరే వేరే ఎడ్లు కూడా తెస్తారా? ₹1,00,000 దాకా కూడా ఉంటాయి మీ దగ్గర ఎడ్లు. తెల్లటి ఎడ్లు హైట్ ఉంటాయా? ఆవిడకి ఏ ఎడ్లు అంటారు? ఏ జాతి ఎడ్లు అంటారు? ఒంగోలు జాతి ఉంటాయా? ఉండయా? చూడండి ఫ్రెండ్స్, అన్ని రకాల జాతుల ఎడ్లయితే ఇప్పుడు లాల్ గాంధారి ఉంటాయా? మరి ఎర్రటి మహారాష్ట్రలో ఉంటాయి అవి. మన దగ్గర అయితే ఈ లోకల్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ చూడండి, బైన్సా ఎద్దుల అంగడిలో మనకు లోకల్ అంటే మన పల్లెటూరులో ఏవైతే ఉంటాయో అవే మనకు ఎడ్లయితే లభిస్తాయి. మనకు అరకకు కానీ బండికి కానీ అన్ని రకాల పనులకైతే, వ్యవసాయ పనులకు చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇంత చిన్నగా ఉన్నా కూడా మనకు 10 ఎకరాలు ఈజీగా లేపగలుగుతాయి అన్న అయితే చెప్తా ఉన్నాడు. సో ఇలాంటి ఎడ్లు అలా ఆ తర్వాత ఆవులు కూడా వస్తాయి మీ ఇక్కడ? బర్రెలు వస్తాయి, ఆవులు రావా? ఆవులు తక్కువ వస్తాయి. ఎడ్లు అలాగే బర్రెలు అయితే ఈ అంగడిలో వస్తాయి కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే ఈ బైన్సా అంగడికి అయితే రావచ్చు. ప్రతి మంగళవారం వస్తుంది. ప్రతి మంగళవారం అయితే ఉంటుంది ఇక్కడ. ఏ పండుగ ఉన్నా ఏమున్నా ఈ అంగడి అయితే బంద్ ఉండదు, ఖచ్చితంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్, ఈ కంకలు కూడా అమ్మడానికి ఉన్నాయి, అదే అన్నాయి. ఇవి కూడా 2 అయితే, ఇంకా ఇదొక జత అయితే అమ్మేది ఉందన్నమాట. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇది బైన్సా అంగడిలో అయితే ఇవి ఉన్నాయన్నమాట అమ్మడానికి. ప్రతి వారం అయితే ఈయన వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాడు. సో చాలామంది అడిగినారు బైన్సా అంగడి వీడియో తీయమని చెప్పేసి, కాబట్టి ఈ రోజు అయితే తీయడం జరిగింది. ఇంకొక నెల అయితే ఏంటంటే మనకు రేట్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని కొద్ది మంది రైతులు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడే వచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మంచి ఎడ్లు, పెద్ద జాతి ఎడ్లు కూడా ఇక్కడైతే ఉన్నాయి. మీకు 10-20 ఎకరాలు 30 ఎకరాలు కూడా నడిచే ఎడ్లు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈయన దగ్గర అన్ని రకాల ఎడ్లు అయితే ఉంటాయి అన్నమాట. పెద్ద ఎడ్లు, కంకలిగిన ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ సంతలో మీకు చిన్న లేగలు కూడా ఉంటాయి. ఆ తర్వాత పెద్ద ఎద్దులు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా వచ్చి చూసుకొని తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది మీకోసము. ప్రతి వారం మనము ఈ సంతల వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాము. వాట్సాప్ గ్రూప్లో మీరు ఖచ్చితంగా జాయిన్ కండి. ఈ డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో జాయిన్ కండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.